వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి. ఈరోజు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఏంటా అనుకుంటున్నారు కదా. ఈరోజు వీడియో ఏంటంటే మతులు పొంగొట్టే మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ కర్రీ అనగానే చాలామందికి ఫేవరెట్ కర్రీ అండి ఇది. మొదటగా బాండీలు పెట్టుకొని ఆయిల్ ఈ విధంగా పోసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట ఈ కూరకి. ఆ తర్వాత నెక్స్ట్ మెంతులు వేయాలన్నమాట కూరలో. మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈరోజు నెక్స్ట్ ఈ ఆనియన్ చిల్లీ తరుగు అనేటువంటిది కూరలో వేసేసి అవి దోరలుగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈరోజు వంట రూమ్ సెటప్ మారిపోయింది అనుకుంటున్నారు కదా. మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చామండోయ్. తర్వాత కూరలో బ్రౌన్ సాల్ట్ అనేటువంటిది వేసింది. ఈ బ్రౌన్ సాల్టే వీళ్ళు వాడతారు. బ్రౌన్ సాల్ట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రాతి ఉప్పు కోవలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ బ్రౌన్ సాల్ట్లో ఉన్నాయి. మరి ఈ బ్రౌన్ సాల్ట్ గురించి చాలా అయితే తెలుసుకున్నాను అనమాట. తర్వాత జింజర్ పేస్టు కూరలో వేసేయడం అయితే జరిగింది. జింజర్ పేస్ట్ కూడా దోరలుగా వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. డిస్క్రిప్షన్లో చెప్పినట్టు మా సిస్టర్ చక్కగా వంటలు అనేది చేస్తుంది. నెక్స్ట్ టమాటా పేస్ట్ వేసేసింది కూరలో. టమాటా పేస్ట్ వేసిన తర్వాత చూడడానికి చూసారా ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. వంటలు అంటే తనకు చాలా ఇంట్రెస్ట్. బిర్యానీ 100 మంది వచ్చినా కూడా చిటికలో చేసేస్తుంది అనమాట. మొదటి నుంచి వంటలంటే చాలా ఇంట్రెస్ట్ తనకి. అయితే నెక్స్ట్ కర్రీ లీవ్స్ అనేటువంటిది ఈ దశలో వేసేసింది. కర్రీ లీవ్స్ ఈ టమాటో పేస్ట్లో కలిపి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందో. అట్లా వీళ్ళు కొన్ని పౌడర్స్ చేసి ఉంచుకుంటారు. ఇప్పుడు వేసింది అయితే పసుపు పొడి అనమాట. ఈ పసుపు పొడి వేసి కూరలో బాగా అటు ఇటు తిప్పిన తర్వాత వీళ్ళు కొన్ని పౌడర్స్ చేసి పెట్టుకుంటారు. ఆ పౌడర్స్ చేయడం వల్లనే కూర ఎంత అద్భుతంగా తయారవుతాయేమో అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ మష్రూమ్స్ అనేటువంటివి వేయడం జరిగింది. మష్రూమ్స్ కూర అనేటువంటిది మంచి నాన్ వెజ్ కూరలో ఉన్నటువంటి పోషకాలు కలిగినటువంటి వెజ్ కర్రీ ఏదన్నా ఉందా అంటే తడుముకోకుండా చెప్పేయచ్చు, అదే మష్రూమ్ కర్రీ అని చెప్పి. మరి ఊర్లలో కూడా దొరుకుతాయి వైల్డ్ వెరైటీ అవైతే ఇంకా అద్భుతమైనటువంటి టేస్ట్ని అయితే కలిగి ఉంటాయన్నమాట. మంచి హెల్తీ కూడా ఇవి. ఈ పుట్టగొడుగుల కూర తినడం వల్ల ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కూరను ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కూర తినడం వల్ల వెయిట్ లాస్ అయితే అయిపోతారనమాట. ఇంకా మటను చికెను తినడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, కానీ మష్రూమ్ కర్రీలో ఎటువంటి కాంప్లికేషన్స్ అనేటివి ఉండవు. ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ అన్నీ ఉండేటువంటి కర్రీ అనమాట. ఈ దశలో చిల్లీ పౌడరు, ధనియాల పొడి, కొరియాండర్ పౌడరు, ఆ పౌడర్స్ అన్నీ కూడా ఈ దశలో కూరలో వేసేసి అటు ఇటు తిప్పుకుంటే కూర అనేటువంటిది బాగా తయారైపోతుంది అనమాట. ఈ దశలోనే కొంచెం వాటర్ కూడా వేసేస్తే కూరకు బాగా స్టఫింగ్ అయిపోతుంది. కాబట్టి మంచి ఫైబర్ ఫుడ్డు ఇది. మంచి అసలు నాన్ వెజ్కి ఉన్నటువంటి పోషకాలన్నీ కలిగినటువంటి వెజ్ కూర కాబట్టి దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా కూర తయారైపోయిందనమాట. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. నేను పక్కనే ఉన్నాను, స్మెల్కి నా ముక్కు పొటాలు అదిరిపోతున్నాయన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా ఈ దశలో కర్డ్ అయితే వేసేసింది. కర్డ్ వేయడం వల్ల కూరకు మంచి అదనపు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అన్నీ హెల్తీనే, గమనించారా? కర్డ్ హెల్తీ, మష్రూమ్స్ హెల్తీ, బ్రౌన్ షుగర్ హెల్తీ, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగినటువంటి మష్రూమ్ అనమాట. మరి చికెన్లో మటన్లో ఏముందండి? మరి బంధువులు వచ్చినప్పుడు చికెన్ మటన్కి పరిగెత్తకుండా ఇలాగ వెరైటీ కూరలు అనేటువంటివి వాళ్ళకి చేసి పెడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మళ్ళీ ఇంకొకసారి రావాలనుకుంటారు బంధువులు అనమాట. ఆ విధంగా చేసినటువంటి ఈ కర్రీ ఈ విధంగా సూపర్గా అయితే తయారైపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ దీంట్లో వేసేయడమే. పుదీనా, కొత్తిమీర అనేటువంటిది కూరకి మంచి ఆరోమా ఇస్తుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్లో ఈ విధంగా వేసేసి చక్కగా తయారు చేసేసింది కూరని. ఆ కూరని తీసుకొని వచ్చేసేసి దాంట్లో కాంబినేషన్గా ఏం చేసిందో తెలుసా? మంచి చపాతీలు అయితే చేసేసింది రెస్టారెంట్ స్టైల్లో. హ్యాపీగా ఈరోజు కూరని తినేసామన్నమాట. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఉంటానండి. బాయ్ బాయ్.